మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. కొలసీలకు రాసిన పత్రిక 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజనివాసులుగా చేసెను. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. అంధకార సంబంధమైన అధికారం నుండి దేవుడు మనల్ని విడిపించాడు, రక్షించాడు. బంధకాల నుండి దేవుడు విడిపిస్తాడు. పరలోక రాజ్య వారసులుగా దేవుడు చేశాడు. పాపం నుండి దేవుడు విడిపిస్తాడు. శాపం నుండి దేవుడు విడిపిస్తాడు. ప్రతి కట్ల నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. శ్రమలో మనకు తోడై ఉంటాడు. మనల్ని విడిపడు. మనల్ని కూడా దేవుడు ఎడబాయడు. దేవుని కృప మన మీద అధికముగా ఉన్నది. మన ఎడల అధికముగా దేవుడు తన కృపను మనపై చూపిస్తున్నాడు. మనల్ని ఎన్నడూ కూడా దేవుడు మరవడు. మన ఎన్నడూ కూడా దేవుడు ఎడబాయడు. మనకున్న బాధలు, సమస్యలు తొలగిస్తాడు. హృదయ వేదన దేవుడు తొలగిస్తాడు. కన్నీరు దేవుడు తుడుస్తాడు. ప్రతిదినం మనం దేవుని సల మొరపెట్టే వారిగా మనం ఉన్నట్లయితే దేవుడు మనకున్న బాధలు, సమస్యలన్నీ కూడా తొలగిస్తాడు. బలమైన విశ్వాసం కలిగి ఉండాలి. ధైర్యం కలిగి ఉండాలి. నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు కార్యాలు జరిగిస్తాడు అనే విశ్వాసం కలిగి ఉన్నట్లయితే దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. సూచక్రియలు, మహత్కార్యములు దేవుడు జరిగిస్తాడు. మనల్ని దేవుడు ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, బలపరిచే దేవుడుగా ఉంటున్నాడు, స్థిరపరుస్తాడు. ఉన్న సమయంలో లేవనెత్తుతాడు. మనకు నెమ్మదిని, సమాధానాన్ని కలగజేస్తాడు. మన మీద దేవుడు కనికరము చూపించే దేవుడుగా ఉంటున్నాడు. మనకు విజయాన్ని గ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు తండ్రి. అయా అంధకార సంబంధమైన అధికారం నుండి ప్రభా, అయా తండ్రి విడుదల ఇచ్చావు ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. యేసయ్యా పాపం నుండి నాయన విడిపించేవాడు తండ్రి, శాపం నుండి విడిపించేవాడు నాయన, బంధకాల నుండి విడిపించేవాడు నాయన. అయా నీకు స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు నాయన. అయా తండ్రి నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని ప్రభా అయా మాకు అనుగ్రహించేవాడు నాయన, స్తోత్రాలు తండ్రి దేవా. అయా బలమైన విశ్వాసం మాకు అనుగ్రహించు తండ్రి. అయా నీకు స్తోత్రాలు. అయా నమ్మకం దయచేత, నిరీక్షణ దయచేతండి. అయా నీకు స్తోత్రాలు ప్రభా నాయన. అయా నీకు వందనాలు ప్రభా. అయా మేము ధైర్యం కలిగి ఉండాలి ప్రభా. అయా నీకు స్తోత్రాలు. అయ్యా తండ్రి నీకు వందనాలు ప్రభా. అయా మాకున్న బాధలు, సమస్యలు తొలగించేవాడు నాయన. తన శ్రమలో మాకు తోడైంది వాడు నాయన, స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని ఎన్నడూ కూడా తనను మరువని దేవుడు నాయన, విడవని దేవుడు, ఎడబాయని దేవుడు ప్రభా నీకు స్తోత్రాలయ్యా తండ్రి. మాతో ఎల్లప్పుడు వాడో తండ్రి, మాకు తోడుగా ఉండు వాడో నాయన, స్తోత్రాలు తండ్రి నాయన. యేసయ్యా మాకు సహాయం చేయవాడు నాయన, స్తోత్రాలు ప్రభా నాయన. అయా తండ్రి కన్నీరంతా తుడిచివాడు నాయన, హృదయ వేదన తొలగించేవాడు నాయన, స్తోత్రాలు తండ్రి దేవా. అయ్యా నీకు వందనాలు తండ్రి దేవానికి స్తోత్రాలు. మా జీవితాల్లో తండ్రి గొప్ప కార్యాలు జరిగించేవాడు నాయన, స్తోత్రాలు తండ్రి. అయా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యములు చేయవాడు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభా నాయన. తండ్రి యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మాయ పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఉదయకాలం ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన దేవుడు అరితిగా మనకు తోడుగా ఉంటాడు. ఏదో పుట్టినరోజు జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.